మానవుడను నేనే అంటూ వచ్చినాడు, మార్గమును నేనే అంటూ వచ్చినాడు, జీవమును నేనే అంటూ వచ్చినాడు, దేవుడను నేనే అంటూ వచ్చినాడు. కాబట్టి నువ్వు నమ్మితే నీకు రక్షణ, నమ్మకపోతే శిక్షని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి, నమ్మిన వాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడునని దేవుని వాక్యములో సెలవిస్తా ఉంది. బైబిల్ గ్రంథములో ధనవంతుడు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, లాజర్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇద్దరు కూడా కలిసి ఉన్నారు, ఒకే భోజనం చేస్తూ వచ్చినారు, ఒకే గ్రామంలో ఉంటూ వచ్చినారు, ఒకే ఆహారం తింటూ వచ్చినారు, ఒకరికొకరు దగ్గరనే ఉన్నారు. కానీ ఇద్దరు కూడా ఒక దినమున ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. ఎప్పుడైతే కన్ను మూశారో, కన్ను తెరవగానే ఒక వ్యక్తి అగ్నిలో కాలిపోతా ఉన్నాడు, మరొక వ్యక్తి ఈ ప్రభుదాసు గారు ఎట్లా దేవుని నమ్మాడు, అలాగున లాజరు అయినటువంటి వ్యక్తి దేవుని నమ్మాడు. ఆయన మోక్షములు అబ్రహాం యొక్క రొమ్మును ఆనుకొని ఉన్నాడు. కాబట్టి నెమ్మది కలిగిన స్థలములో ఒక వ్యక్తి ఉన్నాడు, బాధకరమైనటువంటి స్థలములో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. అప్పుడు పాతాళములో బాధపడుతూ ఆ ధనవంతుడు మొరపెట్టాడు, ప్రార్థన చేసినాడు. ఏమని? అయ్యా, ఇంకా నాకు 5 మంది అన్నదమ్ములు ఉన్నారు, కనీసం వాళ్ళ దగ్గరికి దైవ సేవకులను పంపించు, మోషేను పంపించు, వారు ఈ వేదనకరమైనటువంటి స్థలములోనికి రాకుండా వారికి దేవుని మార్గాన్ని గురించి తెలియపరచమని ఆయన కోరుతూ వచ్చినాడు. చూసినారా, ఈ లోకంలో ఉన్నప్పుడు, గ్రామాల్లో ఉన్నప్పుడు నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకోవాలా, ఎరగకుండానే చనిపోయాడు, పాతాళంలో బాధపడుతున్నాడు. ఈ దినం ఎందుకు తెలుసునా మేము ఇంతగా ప్రేమగా గంభీరంగా స్పష్టముగా దేవుని మార్గాన్ని మీకు చెప్తున్నామంటే, ఒకనొకప్పుడు మేము కూడా అలాగున ఉన్నాం, అజ్ఞానంలో ఉన్నాం, అనీతిమంతులముగా ఉన్నాం, ఈ లోకములో పాపములో శాపములో ఉంటూ వచ్చినాం. ఇది నాన్న ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినాం, మా పాపాలు క్షమించబడ్డాయి, మా జీవితాలు మార్చబడ్డాయి. ఈ దినమున మార్చబడాలన్నా, పాపం పోవాలన్నా ప్రభువైన యేసు క్రీస్తే మార్గం. అందుకనే ఒక పాట ఉంది, నా పాపములను క్షమించన్ ప్రభు, నా నేత్రములను వెలిగించన్. ప్రభు యేసే నన్నెంతో ప్రేమించన్, ప్రాణమును నా కొరకు సాగిన్. ప్రభు నా పాపములను క్షమించన్, ప్రభు నా నేత్రములను వెలిగించన్. కాబట్టి ప్రియులారా, ముగిస్తా ఉన్నాను. ముగించే లోపల